నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోతిరెడ్డిపాడు నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి. శతాబ్దాల నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సంఘ ప్రతినిధులు. పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పేర్కొంటూ చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్లపై డివైఎఫ్ఐ వినూత్న నిరసన. ఈ నెల 6వ తేదీ నుండి కూటమి ప్రభుత్వ హామీల అమలు చేయాలని సిపిఐ సమరశంఖం. ఎల్ నీనో పరిస్థితులపై సమరభేరి. ఎల్ నీనో కంబాట్ టీం అవగాహన ర్యాలీ. ఘనంగా నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేకం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను తక్షణమే విడుదల చేసి రాయలసీమ ప్రాంతంలో తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడిని తీర్చడంతో పాటు ఎండిపోతున్న ఆరుతడి పంటలను పశు సంపదను కాపాడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, ఎర్రం శంకర్ రెడ్డి నేతృత్వంలో కేసీ కెనాల్, తెలుగంగా, ఎస్ఆర్బీసీ పరిధిలోని ఆయకట్టు రైతులతో కలిసి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు తెలుగంగా, కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ముఖ్యమంత్రికి ఉద్దేశించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ గత వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్కు 2000 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు అనాలోచితంగా విడుదల చేయడంతో జలాశయంలో క్యారీ ఓవర్ నిల్వలను సంరక్షించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సీమలో తీవ్రమైన తాగు, సాగునీటి సంక్షోభం ఎదురవుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఎగువన కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలానికి వరద నీరు చేరుతుండడంతో ఈ తరుణంలోనైనా రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు బెక్కం రామసుబ్బారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు దామోదర్ రెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, తెలుగంగా పరిరక్షణ సమితి నాయకులు సదాశివారెడ్డితో పాటు బంగారు చిన్న కొండన్న, కృష్ణమోహన్ రెడ్డి, పెద్దన్న, భాస్కర్ రెడ్డి, బక్కా హుసేని, పిట్టల మదార్సాబ్, మహిపాల్ రెడ్డి, పట్నం రాముడు, శివరామిరెడ్డి మరియు తెలుగంగా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎన్నో వల్ల వర్షాభావం తక్కువ ఉండడం వల్ల వర్షాభావం తక్కువ ఉంది రాయలసీమ జిల్లాల్లో. అదృష్టం కొద్దీ మనకు కృష్ణ, తుంగభద్ర నీళ్ళు వస్తున్నాయి. వచ్చినాయి. శ్రీశైలం కూడా సుమారుగా దగ్గర సుమారుగా వస్తున్నాయి. వెంటనే తక్షణమే అన్ని దానిలో కేసీ కెనాల్కు, అట్లా ఎస్ఆర్బీసీకి, తెలుగంగకు వెంటనే నీరు వదలాలి. లేకుంటే ఈరోజు ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా కిందలు కూడా ఈరోజులే కరెంటు కానీ అదేని ఇదేని మోసం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు అడిగే పరిస్థితులు లేరు కాబట్టి రైతులమే మేమంతా ఖచ్చితంగా మన అందరికీ నీళ్ళు వెంటనే నీళ్ళు వదలాలనే ఉద్దేశంగా ఈరోజు అన్ని ఆఫీసులు తిరిగి అందరికీ మెమరాండం ఇస్తున్నాం. ఈ 10 రోజుల్లో ఎవరు స్పందించకుండా మాత్రం రాయలసీమ ప్రాంతం ఎడారైతుంది, రాయలసీమ మట్టి కొడుకుంటాము. దయచేసి ప్రతి అధికారి ఆలోచన చేసి ఈ వారం రోజుల్లో నీళ్లు వదిలితే రైతు బాగుండని చెప్పి తక్షణమే వదలని చెప్పి కోరుకున్నాను. 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. కానీ ఈ సంవత్సరం దేవుని దయ వల్ల ఎగువన వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ 860 అడుగులకు చేరువలో ఉంది. కాబట్టి తక్షణం మా రాయలసీమ జిల్లాలకు నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగంగకు, ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కు నీళ్లు వదిలి మా ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా రిజర్వాయర్లన్నీ నింపి దానికి సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన చెరువులన్నీ కూడా నీళ్లతో నింపి పెట్టాలి. ఇది మాకు తాగునీటి సమస్య,
సాగునీటి సమస్య కూడా ఇప్పుడు తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. రైతులు వర్షం లేక ఎదురు చూస్తున్నారు కాబట్టి తక్షణం మాకు నీళ్లు కాలువలకు వదిలి మా రాయలసీమ రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. శతాబ్దాల కాలం నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక స్థల సమస్యను తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్సీఎం చర్చి ప్రతినిధులు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ నూనెపల్లె రోడ్డులో 1888వ సంవత్సరం నుండి సుమారు 136 ఏళ్లుగా ఆర్సీఎం చర్చికి సంబంధించిన శ్మశాన వాటిక కొనసాగుతోందని తెలిపారు. అయితే ఆ స్థలం తమదేనని, ఇకపై అక్కడ ఎలాంటి అంత్యక్రియల కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని రైల్వే అధికారులు హుకుం జారీ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ కార్యక్రమాలను నిలిపివేయాలని జీఎం తిరుమలారావు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వివాదంపై ఆందోళన చెందిన సంఘ నాయకులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, మంత్రి వర్యులు, మున్సిపల్ కమిషనర్లను కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నేడు మండల తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తరతరాలుగా వస్తున్న శ్మశాన స్థలాన్ని తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం చర్చి సహాయ గురువు మనోహర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, రవికిరణ్, సంఘ ప్రతినిధులు ఉపదేశి రవి, భాస్కర్, కాశీ, కంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణం, నంద్యాల టౌన్, నూనెపల్లె ఇందిరానగర్ ఆర్సీఎం చర్చికి సంబంధించి శ్మశాన తోట మన గూడ్ షెడ్ దగ్గర గతంలో అంటే గత 200-300 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఉంది. అక్కడ శ్మశానంలో భూస్థాపన కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. ఎంతోమంది ఫాదర్లు అయితేనేమి, నంద్యాలలో ఆర్సీఎం చర్చికి సంబంధించిన ఫాదర్లు అయితేనేమి అందరినీ కూడా అక్కడే భూస్థాపన చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు. ఈ మధ్య కాలంలో అక్కడ ఇల్లు కట్టినారని చెప్పి రైల్వే వాళ్ళు స్థలాలు మాకు ఇవ్వాలా, శ్మశానం తోట నుంచి తీసేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయంపై మేము గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారికి, అలాగే ఎంపీ గారికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ రైల్వే అధికారులు అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చనిపోయిన వారి శవాలను కూడా మేము తీసుకుపోయి కాంపౌండ్ బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి వీటిపై అధికారులు తక్షణం స్పందించి, అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలకు కూడా రైల్వే వారికి మనం అక్కడ వాడుకుంటున్న స్థలానికి సంబంధించి పన్ను కూడా కట్టడం జరిగింది. సో అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఉన్న వాటిని ఈరోజు అక్కడ వద్దు, మీరు ఆ శ్మశానం అంతా మేము ఖాళీ చేసేసి మేము వాడుకుంటామని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ మెయిన్ రోడ్డుకు అవకాశం లేకపోతే మరి ఆ పక్క నుంచన్నా గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే కమిషనర్ గారు విజిట్ చేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంతోమంది మరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే పేద ప్రజలు, పేదవాళ్ళం మాకు ఉండేది అదొక్కటే స్థలమే కాబట్టి తప్పకుండా మాకు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ కాంపౌండ్ ఏర్పాటు చేసి మాకు రస్తా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అటు కాని పక్షంలో మాకు తప్పకుండా బయట కూడా స్థలాన్ని మరి భూస్థాపన వాటి కోసం స్థలం కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారిని, నిన్న గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అదే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాం. ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడి మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాల తహసీల్దార్ గారి కార్యాలయంలో ఆర్సీఎం చర్చి ఫాదర్ గారు, సంఘ సభ్యులు అందరితో కలిసి ఆర్సీఎం చర్చి శ్మశాన వాటిక గురించి, అక్కడ ఉన్న సమస్య గురించి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. రోమన్ క్యాథలిక్ చర్చికి 1880 నుంచి ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్ రోడ్లో గూడ్ షెడ్ దగ్గర ఉన్న సమాధుల తోటలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే. ఈరోజు రైల్వే వాళ్ళు ఈ స్థలం మాది, మీరు ఇక్కడ చేయడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పి గేటుకు తాళాలు వేయడం జరిగింది. మా విన్నపం ఏంటంటే, స్థలం ఉంది, దారికి ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ఎంఆర్ఓ గారు, నంద్యాల కమిషనర్ గారు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమాధుల తోటకు దారిని ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
లేని పక్షంలో మాకు నూతనంగా ఎక్కడైనా కానీ నంద్యాల సరౌండింగ్స్లో భూస్థాపన చేసుకోవడానికి కార్యక్రమం సమాధులకు స్థలాన్ని కేటాయించవలసిందిగా సవినయంగా మీడియా ద్వారా కోరుతున్నాం. గౌరవనీయ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి మా మనవి, ఇక్కడ 1918 నుంచి ఇక్కడ ఎంతో మంది అక్కడ రైల్వే ఉన్న కానించి అక్కడ మరియమ్మ గుడి అని ఉంది. మరియమ్మ గుడి కానించి అక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ సమాధుల తోటలు ఏర్పరచుకున్నారు. అది ఈ రోజు వచ్చినది కాదు. ఈ రోజు వచ్చి రైల్వే వాళ్ళు ఇది మాది అంటూ అక్కడికి వచ్చి చనిపోయిన దేహాలను కూడా వెనక్కి పంపించి అవి ఎక్కడికి తీసుకుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలో స్థితిలో లేక ఆ చనిపోయిన వారిని కూడా మేము ఎక్కడ నిలబెట్టాలో, రోడ్డు మీద నిలబెట్టాలా లేకుంటే ఇంకా ఎక్కువ చోట నిలబెట్టాలా తెలియని స్థితిలో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే ఇక్కడ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు మరియు ఎంఆర్ఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఏ ప్రాణం పోయినా అక్కడ చేర్చడానికి, వారిని గౌరవప్రదంగా కూర్చడానికి అవకాశం కల్పించండి. ఎందుకంటే అది ఈ రోజు ఎంతో మంది మనోభావాలకు, తల్లిదండ్రులకు అక్కడ సంబంధించినది. అక్కడ చనిపోయిన వారి పూర్వీకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది మా తోట, మా సమాధులు అనే సిచ్యువేషన్లో అందరూ ఉన్నారు. ఇప్పటికి మానసికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారి మనోవేదన తీర్చి దానిని క్రమబద్ధీకరించవలసిందిగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. నంద్యాల ఆర్సీఎం చర్చి, ఆరోగ్యమాత శ్రైన్ చర్చి అని చెప్పేసి డేనియల్పురంలో 1000 సంఘం ఉన్నటువంటి చర్చి మాది. మాకు వచ్చేసి చనిపోయినటువంటి వారిని భూస్థాపన చేయడానికి 1888వ సంవత్సరం రైల్వే గుడి షెడ్ దగ్గర రైల్వే స్థలంను మాకు ఇచ్చి ఉన్నారు. అది మేము వాడుకుంటూ ఉన్నాం. దానికి లీజు కూడా ప్రతి సంవత్సరం మేము పే చేస్తున్నాం. అలాంటి బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ఈ రైల్వే జీఎం వచ్చి తిరుమలరావు గారు వచ్చేసి ఇక్కడ మీరు భూస్థాపన చేసుకోకూడదు, మీరు ఈ స్థలంలోకి రాకూడదు, ఇది మాది స్థలము అనేసి మాకు అభ్యసన చేస్తూ ఉన్నారు. మేము మా సంఘస్థలో చనిపోయిన వారిని వేరే సమాజాలకు తీసుకపోతే వారు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు అక్కడ పోతున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మరి ఇక్కడికి వస్తున్నారు, మీ స్థలం మీరే మాట్లాడుకోండి అనే విధంగా చెప్తూ ఉన్నారు. మా విన్నపం ఏమంటే మాకు దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మా స్థలాన్ని మాకు ఇప్పించడమో, వాళ్ళ దారి కాకుండా పక్క నుంచి వేరే దారి ఉంది, ఆ దారి ఇప్పించడము, లేని పక్షంలో మాకు వేరొక స్థలము ప్రత్యామ్నాయంగా చూపించాలనేదే మా యొక్క విన్నపము. మా 1000 మంది సంఘం ఉన్నటువంటి సంఘాన్ని చూసి కలెక్టర్ గారు మాకు ఎటో ఒకటి సాయం చేయాలని వేడుకుంటూ ఉన్నాం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్లపై కూర్చొని ప్రదర్శన నిర్వహించారు. హోంమంత్రి అనిత కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల రోజుకో మాట మారుస్తూ చెవిలో పూలు పెడుతున్నారని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు యాకోబ్, అజారుద్దీన్, నారాయణ స్వామి, వినయ్ కుమార్, సుమంత్, ఓభయ్య, రాజేష్, నరేంద్ర, కృష్ణుడు, తేజ, భరత్, అంజీ, సురేష్, సాయి, అభిలాష్, అశోక్, పవన్, రాజశేఖర్, మనోజ్, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ అభ్యర్థులు మాకొద్దు ముష్టి 2200 పోస్టులు అంటూ మాకు కావాలి 11,639 పోస్టులు కావాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీసు ముందట హోమ్ మినిస్టర్ అనిత గారు మా చెవిలో పూలు పెడుతున్నారని నిరసన కార్యక్రమం మోకాల మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు అసెంబ్లీలో 19,909 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి అధికారంగా మీ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది. ఈ రోజు అధికార వెబ్సైట్ లో 11,639 పోస్టులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు మోసపూరితంగా మీరు కుట్ర పన్నారని చెప్పేసి 2,500 పోస్టులు వదులుతామని చెప్పడం ఎంతవరకు మీ ప్రభుత్వానికి సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేక చాలా మంది వయసు దాటిపోయి
ఈరోజు ఇంటి దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము ఈ సందర్భంగా వయో పరిమితి 35 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలా. 11,630 పోస్టులు వెంటనే భర్తీ చేయకపోతే చలో విజయవాడ అదేవిధంగా మినిస్టర్ కార్యాలయం ముట్టడికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం ముట్టడికి కానీ మేము పూనుకుంటాము. ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక డిమాండ్ లేదంటే ఇక్కడున్న ప్రతి ఒక్క అభ్యర్థి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కోసం గత 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ లో అందరూ 1-2 మార్కులతో ఏజ్ రిలాక్సేషన్ తో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే 2,500 పోస్టులు వేస్తామంటుంది. 2,500 పోస్టులు వేస్తే ఎవరికి సరిపోవు. మినిమం 10-11,000 పోస్టులు మెగా నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ వేస్తే తప్ప ఇంతమందికి సరిపోవు సార్. అది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా 30 సంవత్సరాలకి పెంచితే ప్రతి ఒక్క అభ్యర్థికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండి 4-5 సంవత్సరాల నుండి బయట ఉండి రూమ్ రెంట్ కట్టుకొని ఇక్కడ హాస్టళ్లలో ఉండి నెలకు 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఇళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారో లేదో ఎంతో క్యాటరింగ్ లో పోయి కష్టపడి చదువుకుంటున్నారు సార్. మేము చెప్పే మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ని వినతించేది ఒకటే, మాకు మెగా నోటిఫికేషన్ కావాలి. మెగా డిఎస్సి ఎలా వదిలినారో మెగా పోలీస్ నోటిఫికేషన్ కూడా కావాలి. ఏదైతే అనిత గారు అసెంబ్లీలో 19,000 పోస్టులను ప్రకటించినారో వెంటనే కనీసం 10,000 పోస్టులను భర్తీ చేయాలి. అలాగే వయో పరిమితి గురించి 35 ఏళ్ళకి పెంచాలి. లేని పక్షంలో మేము విజయవాడకు వచ్చి చెలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. ఇదే మేము హోంమంత్రి అనితకు అల్టిమేట్ జారీ చేస్తున్నాం. మీరు 10,000 పోస్టులు పెంచితేనే ఈ నిరుద్యోగస్తులు కొంచెం ఊరట లభిస్తుంది. లేని పక్షంలో మేము చెలో విజయవాడకు ప్రయత్నిస్తాం, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తాం. చెప్పడం ఏంటంటే అనిత గారు అసెంబ్లీలో చెప్పినట్టు 19,999 పోస్టులు చెప్పారు. కానీ మాకు మాత్రం ఇప్పుడు 2,500 పోస్టులే రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ లో. ఆ 2,500 రిజర్వేషన్ ప్రకారం మొత్తం చూస్తే మాకు ఒక పోస్ట్ కూడా వచ్చేటట్టు కనిపించడం లేదు. ఏజ్ కూడా తగ్గించారు. ఏజ్ కూడా మాకు ఏజ్ పెంచాలి, ఏజ్ కావాలి, ప్లస్ పోస్టులు కూడా పెంచాలి. అదే మేము కోరుకుంటుండేది. ఈ నెల 6వ తేదీ నుండి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, నిరసనలు. సిపిఐ జిల్లా సన్నద్ధ సమావేశంలో ముగిసిన కార్యాచరణ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం విస్మరించిందని, వెంటనే ఆ హామీలన్నిటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమర శంఖం పేరుతో పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సన్నద్ధ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని రాబోయే ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్నా హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ధోరణి కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రధాన గ్రామాలు, పట్టణాల్లో ప్రచార పాదయాత్రలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిపిఐ చేపడుతున్న ఈ సమరశంఖం పాదయాత్రలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ప్రధానమైనటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల పరిపాలనలో దాని యొక్క దుష్ఫలితాలు ప్రజానీకంలో ఏ రకంగా ఉన్నటువంటి అంశం పైన తీసుకుని వెళ్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా సుపరిపాలన అందిస్తాం, అవినీతి లేనటువంటి పారదర్శకమైన పరిపాలన అందిస్తామని చెప్పి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగాన్ని కల్పించిన పరిస్థితి లేకపోగా నిరుద్యోగాలకి ఉద్యోగాలు సృష్టించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి సంస్థలన్నీ కూడా కారు చౌకగా బడవ కార్పొరేట్ కంపెనీలకి, తన అనువు మిత్రులైనటువంటి అదానీ, అంబానీ లాంటి మిత్రులకి
అప్పజెప్పడమే కాదు ఈ దేశ సంపద ఉన్నటువంటి వనరులు గనులు మరి ఇలాంటి అనేక సహజ వనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారికి అప్పజెప్పే పనుల్లోనే నిమగ్నమై ఉంది తప్ప ఈ దేశ ప్రజలకి ఏమాత్రం ఒరిగిందేం లేదు. ధరలు తగ్గలేదు. పెద్ద నోట్ల పేరు మీద పెద్ద ఎత్తున ప్రజానికాన్ని ఇబ్బందులు పెట్టారు. రైతాంగం మరి తాముకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల తర్వాతనే మరి ఆ చట్టాలను రద్దు చేస్తారని చెప్పి మరి ఆ రకంగా హామీ ఇచ్చాడు. అంతేకాకుండా ఇటీవల కాలంలో మరి 12 సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేక ఆ ప్రభుత్వాలలో బీజేపీ అధికారంలో ప్రభుత్వాలలోనే పెద్ద ఎత్తున ఈ కుంభకోణాలు జరిగాయంటే ఇంతకన్నా సిగ్గు చేరేటువంటి విషయం మరొకటి లేదు. ఈరోజు డాలర్ విలువ గతంలో 56 రూపాయలు ఉన్నది, ఈరోజు 96 రూపాయలకు పెరిగింది. ద్రవ్యోల్బణం పెరిగింది. అధిక ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయి. ప్రజానీకం పెద్ద ఎత్తున పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు ప్రధానంగా ఈ యొక్క దేశ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ధరల పెరుగుదల వెంటనే ఆపాలని చెప్పేసి సార్వత్రికంగా విద్య వైద్య రంగాలను మరి ప్రభుత్వమే ఉచితంగా అందించాలని చెప్పేసి, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మరి దాన్ని అమలు చేసి ఇంతవరకు కూడా దాన్ని ఆమోదించిన ఇప్పటిదాకా మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల పైన, గిరిజనుల పైన, మహిళల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మొత్తము తమ పరిపాలన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా స్వతంత్రంగా నిర్వహించినటువంటి అన్ని వ్యవస్థలలోకి భారతీయ జనతా పార్టీ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పెద్ద ఎత్తున చొరబడ్డారు. ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున పాదయాత్రలు, ప్రచారాలు నిర్వహించడానికి ప్రజానికాన్ని సమాయత్తం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అనేక రోజుల నుంచి కూడా ఇప్పటికీ 26 నెలలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి. ఈ 26 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. ఈరోజు పేదలందరికీ కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు దాటిన 2 ఏళ్ల నుంచి ఒక్క పెన్షన్ కూడా రావడం లేదు. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధాప్య పెన్షన్లు కానీ, లేదా ఈరోజు చదువుకునేటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగం కల్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం. ఈ 26 నెలల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగ వృత్తి రాలేదు. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా అధికారికి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1,500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాడు. దాని మీద ఒక్క మాట లేదు. కానీ ఒకవైపున ప్రచార ఆర్భాటాలు చేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎక్కడికక్కడ దోచుకుంటా ఉన్నారు. ఈరోజు మనం ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పిలిచలేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు పిలిచి మీరు నీ భర్త ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని చెప్పేసి మందలించి వదిలిపెట్టి మీ భర్త జోక్యం లేదని చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేను చాలా సీనియర్ అని చెప్పి 40 ఏళ్ళ ఇండస్ట్రీ చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యేలు ఇంత పెద్ద అవినీతికి పాల్పడతా ఉంటే ఒక్కరినంటే ఒకరిని సస్పెండ్ చేయలేకపోయాం. కాబట్టి ఇలాంటి అనేక సమస్యల మీద కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, ఈ నంద్యాల పట్టణంలో పేద ప్రజలకి 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షలు ఇస్తామని చెప్పినాడు. కానీ వాళ్ళైతే పేద ప్రజలకు ఇవ్వలేదు. కానీ వాళ్ళ పార్టీ కార్యాలయానికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రైతులకు సంబంధించినటువంటి భూమిని పట్టణంలో నడిపెట్టిన 22 ఎకరాల భూమిని పెట్టుకున్నారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయమో ఊరి చివరని పెట్టారు. ఇది ప్రజానికానికి వివరించబోతా ఉన్నాం ఈ పాదయాత్రలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ అన్ని సమస్యల మీద ఆగస్టు 17వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. 2017 నుంచి 2026 చివరిలో ఉన్నాం. అలగనూరు రిజర్వాయర్ కేవలం 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతగానటువంటి వాళ్ళు ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
బనకచెర్లకు పోలవరం టు బనకచెర్లకు నీళ్లు తీస్తామని 5,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప వేరేది కాదు. ఇలాంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆగస్టు 15 చెలో కలెక్టరేట్ ని ప్రజానికం విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం RARS ఆధ్వర్యంలో కార్యక్రమం. రైతుల్లో అవగాహన లక్ష్యంగా సైంటిస్టులు, వ్యవసాయ విద్యార్థుల ప్రదర్శన. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురవక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం నంద్యాల పట్టణంలో ఎల్ నీనో ప్రభావ పరిస్థితులపై పోరాటం, ఎల్ నీనో కంబాట్ టీం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం RARS నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ADR డాక్టర్ వి జయలక్ష్మి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పంటల సాగు ఆలస్యమవుతున్న తరుణంలో రైతులు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో స్వల్పకాలిక వ్యవధిలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. వర్షాభావం తీవ్రంగా ఉన్న సమయాల్లో సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంట నష్టాన్ని ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు. రైతాంగానికి క్షేత్రస్థాయిలో నిరంతరం సలహాలు, సూచనలు అందించేందుకు ఎల్ నీనో కంబాట్ టీం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఎల్ నీనో ఎదుర్కోలు, ప్రత్యామ్నాయ సాగు యాజమాన్యంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో, రైతుల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో RARS వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ మన స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే అల్ప వర్షపాత మండలంలోని 4 జిల్లాలలో కూడా మనకు వర్షపాతాన్ని బట్టి హై రిస్క్ RSAs, మోడరేట్ రిస్క్ RSAs అని విభజించుకొని ప్రతి జిల్లాలో ఉన్న రైతు సేవా కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అంటే వర్షపాతం తక్కువగా ఉన్నందున ఆల్రెడీ వాళ్ళు సాగు చేసుకున్న పంటలను ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ రైతులు విత్తుకోకపోతే ఇప్పుడు కురిసే అడపాదడపా కురిసే వర్షాలకి ఏ పంటలను సాగు చేసుకోవాలి అనే దాని మీద పెద్ద ఎత్తున మేము ఎల్ నీనో కంబాట్ టీమ్స్ అని 4 జిల్లాల్లో పర్యటిస్తున్నాము. ముఖ్యంగా శాస్త్రవేత్తలు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు, అంతేకాకుండా వ్యవసాయ కళాశాలల్లో పనిచేసే టీచర్స్, తర్వాత ప్రతి జిల్లాలోనూ ఒక 50 మంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు అందరూ కలిసి ఈ సందర్భంలో ఎల్ నీనోలో రైతులు ఏమేమి చర్యలు చేపట్టాలి అని విస్తృతంగా మనము అందరికీ కమ్యూనికేట్ చేయడానికని డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయ్యాము. ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో అయితే 6 డివిజన్స్ ఉన్నాయి. 6 డివిజన్స్కి దాదాపు 6 టీములు వెళ్తూ ఉన్నాయి. ప్రతిరోజు వెళ్ళి మోడరేట్ రిస్క్, తర్వాత హై రిస్క్ రైతు సేవా కేంద్రాల్లో రైతాంగంతో కూర్చొని ఈ ప్రస్తుతము ఏ చర్యలు చేపట్టాలి అని విస్తృతంగా చర్చిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న నల్ల చెరువు ఆత్మకూరు మండలంలో ఒక విలేజ్లో రైతులతో చర్చా గోష్ఠి జరిపి అదేవిధంగా రైతులు ప్రస్తుతం నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి, ప్రస్తుతం ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలి అని ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, తర్వాత వ్యవసాయ కళాశాల టీచింగ్ స్టాఫ్, తర్వాత వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. CSA నంద్యాల డైసిస్ బిషప్ రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక ప్రథమ వార్షికోత్సవ వేడుకలు స్థానిక నంద్యాల హోలీ క్రాస్ కెథడ్రల్లో అత్యంత వైభవంగా మరియు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాయలసీమ డైసిస్ బిషప్ రైట్ రెవరెండ్ ఐజాక్ వరప్రసాద్, భారతి దంపతులతో పాటు
సిఎస్ఐ సీనాడ్ మోడరేటర్ సతీమణి రెవరెండ్ ప్రిస్కిల్లా పరిమళ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా హోలీ క్రాస్ కేథడ్రల్ ఆవరణలో బిషప్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞత ఆరాధనలు మరియు ప్రార్థనలు ఘనంగా జరిగాయి. దైవజనులు వాక్య సందేశాన్ని అందిస్తూ డైసిస్ పరిధిలోని సంఘాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక పరిపుష్టికి బిషప్ సంతోష్ ప్రసన్నరావు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా బిషప్ సంతోష్ ప్రసన్నరావు మాట్లాడుతూ నంద్యాల డైసిస్ పరిధిలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ప్రథమ వార్షికోత్సవం విజయవంతమైందని పేర్కొన్నారు. సంఘాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఈ మహోత్సవంలో నంద్యాల డైసిస్ ఆఫీస్ బేరర్లు, డైసిస్ పరిధిలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన దైవజనులు, గురువులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొని బిషప్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతిగా నేను ఈ బాధ్యతను స్వీకరించి నేటికి 1 సంవత్సరము ముగించడం జరిగింది. ఈ సంవత్సర కాలమంతా దేవుడు మమ్మల్ని క్షేమముగా నడిపించాడని, అధ్యక్ష మండలాన్ని చక్కగా ఆస్వాదించాడని ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించే ప్రార్థన కూడికగా ఈ దినాన్ని ఏర్పాటు చేసుకొని హోలీ క్రాస్ కేథడ్రల్ ఆలయములో ఆరాధన చేసుకోగలిగాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి నంద్యాల అధ్యక్ష మండలపు గురువులు, మరి లీడర్స్, మరి యవనస్తులు, మరి స్త్రీలు, పురుషులు అందరూ పాల్గొని దేవుని నామాన్ని స్తుతించగలిగాం, ఘనపరచగలిగాం. అందరి బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క నంద్యాల అధ్యక్ష మండలం అనేది 7 జిల్లాలలో ఉంటున్నది. ఈ 7 జిల్లాలలో మరి సిఎస్ఐ ఆ సంఘాలతో కలిసి, సంఘ గురువులతో కలిసి సంఘ క్షేమము కొరకు ముందుకు వెళుతూ ఉంటున్నాం. ప్రత్యేకించి మరి మిషనరీలు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి విద్యా సంస్థలు అయితేనేమి, వైద్యపరమైనటువంటి వైద్యశాలలు అయితేనేమి, ఆధ్యాత్మిక సత్యాలు తెలిపే ఆధ్యాత్మిక స్థలాలైతేనేమి, ఈ 3 విషయాలలో ఎంతో చక్కగా దేవుని నడిపింపుతో ముందుకు వెళ్తా ఉంటున్నాం. ఇంకా రానున్న దినాలలో దేవుడు మమ్మల్ని చక్కటి సాధనాలుగా వాడుకోవాలని ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్తా ఉంటున్నాం. వీటన్నిటికీ చక్కగా సహకరించినటువంటి మా అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్ కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి గురువులకును, సంఘ పెద్దలకును, సంఘ సభ్యులందరికీ కూడా నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క మొదటి సంవత్సరపు యానివర్సరీకి మరి పొరుగు డయాసిస్ అయినటువంటి రాయలసీమ అధ్యక్షపు మండలపు పీఠాధిపతి గారు, మరి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ గారు మరి పాల్గొని ఉంటున్నారు. బిషప్ తల్లి గారు, భారతి తల్లి గారు కూడా పాల్గొని ఉంటున్నారు. ఆమె చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫస్ట్ ఉమెన్ గా మరి సిఎస్ఐ లో ఆ దేవుడు ఆ బాధ్యతను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా నన్ను కాన్సిక్రేషన్ చేసినటువంటి ది మోస్ట్ రెవరెండ్ కె రూబెన్ మార్క్ తండ్రి గారి యొక్క సతీమణి, కరీంనగర్ అధ్యక్ష మండల యొక్క తల్లి గారు ప్రిసిల్లా రూబెన్ మార్క్ తల్లి గారు కూడా మమ్మల్ని ఆస్వాదించడానికి, దీవించడానికి వచ్చి ఉంటున్నారు. అందరి బట్టి దేవునికి వందనాలు. మరి వీక్షిస్తున్న మీ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు నిండుగా మెండుగా దండిగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోతిరెడ్డిపాడు నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధనా సమితి. శతాబ్దాల నాటి ఆర్సీఎం శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సంఘ ప్రతినిధులు. పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పేర్కొంటూ చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్లపై డివైఎఫ్ఐ వినూత్న నిరసన. ఈ నెల 6వ తేదీ నుండి కూటమి ప్రభుత్వ హామీల అమలు చేయాలని సిపిఐ సమరశంకం. ఎల్ నీనో పరిస్థితులపై సమరభేరి. ఎల్ నీనో కంబాట్ టీం అవగాహన ర్యాలీ. ఘనంగా నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేకం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.